మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదండి? మన ప్రభు గొప్పవాడు, నమ్మదగిన వాడు. ఆపత్కాల సమయంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆయన మనకి సహాయకుడు, స్నేహితుడు, దేవుడు, అన్నీ ఆయనే మనకి. తల్లి, తండ్రి, సమస్తం మన ప్రభువే. నిన్నటి కాల సమయం అంతా కూడా మన దేవుడు కాచి కాపాడి ఈ దినమును మనకు కనుక బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. మరి పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో నుంచి ఈ 7వ అధ్యాయము 29వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దావీదు పలుకుతున్న మాటలు చూడండి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దావీదు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన దేవుడు చూడండి, దావీదుకి దేవుడు ఇంతకు ముందే సెలవిచ్చినాడు. నిత్యము నీ కుటుంబాన్ని, నీ తదనంతరము నీ తర్వాత నీ బిడ్డల్ని, నీ బిడ్డల తర్వాత వాళ్ళ బిడ్డల్ని, ఇలాగా నిత్యము నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు మరి దావీదుకు ముందుగా సెలవిచ్చినాడు. కొన్ని తరాలు నేను ఆశీర్వదిస్తాను నిత్యము అన్నాడు. ఆ మాటను పట్టుకొని యెహోవా నా ప్రభువా, మేలు దయచేయదని నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావు. నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. దావీదు, ప్రభువా నీ మాట సత్యము, నువ్వు ఏది సెలవిచ్చినా కూడా అది నెరవేర్చే గొప్ప దేవుడివి. ఒకవేళ మీ మాట వినకుండా తప్పిపోయినా కూడా మరి వాళ్ళని నడిపించి, సన్నిధికి నడిపించి నువ్వు ఆశీర్వదించి దేవుడు అంటున్నావు. ప్రభువా, సరైన మార్గం నడిపించి వారిని ఆశీర్వదించగలవు అని దావీదుతో, మరి దావీదు ఎంత చక్కగా దేవుణ్ణి నీ మాట సత్యం అంటున్నాడు. కాబట్టి దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం నుంచేనే చూడండి ఆయన గొప్ప అనుభవం కలిగినటువంటి రాజు దావీదు రాజు చెప్తున్నాడు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడును గాక. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఎంతో అవసరం అండి. మరి సామెతల గ్రంథంలో కూడా చూడండి, మనుషుల యొక్క కష్టార్జితం ఎక్కువ కాదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఒక్క క్షణంలో మనిషిని ఐశ్వర్యవంతునిగా చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట అండి. నీ కష్టార్జితం నువ్వు పగలంతా పనిచేసి రాత్రికాల సమయంలో లేటుగా 10, 11 గంటలు 12 గంటల దాకా పనిచేసి పనుకుంటున్నామేమో, నీ కష్టార్జితమో అది ఎక్కువ కాదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఒక్క క్షణంలో కూడా నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తుందంట. అందుకే దావీదు ఎంత జ్ఞానవంతుడు చూడండి, భక్తుడు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడును గాక. దావీదుని గొప్పగా హెచ్చించాడు దేవుడు. ప్రభువా, ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని ప్రభువా? పాపి నన్ను ఇంతగానో ప్రేమించి ఇంతగా హెచ్చించినవే ప్రభువా, నేను ఏ పాటి వాడినని నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు. నా కుటుంబాన్ని ఇంతగా దీవించినావు. గొర్రెల కాపరిగా నన్ను తీసుకుని వచ్చి గొప్ప రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు నియమించినవే ప్రభువా అని ఎంత చక్కగా దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు ఆయన. ప్రభువా, నీ ఆశీర్వాదం మాకు కావాలయ్యా. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వాదం ఉందును గాక అంటున్నాడు. ఈరోజు మన బలము, మన యొక్క జ్ఞానము, మనం సంపాదించే డబ్బు, మన ఉద్యోగాలు కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉండవు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదము మనం నిత్యం ఆశీర్వాదకరంగా ఉంటుందంటండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, ప్రభా నిత్యం నా కుటుంబం నీ సన్నిధిలో నిలిచి ఉండాలి. ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా నిత్యము నా కుటుంబము, నేను నా పిల్లలు నిత్యము మీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి. నిత్యం నా కుటుంబం అంతటి కూడా మీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు ప్రభు అంటున్నాడు ఆయన. ఈరోజు మనం ఒకరం పోతే చాలే, ఇద్దరం పోతే చాలే అనుకుంటూ ఉంటాం కదా. కొన్ని కుటుంబాలు చూడండి, తండ్రి పోతే తల్లి రాదు, తల్లి పోతే తండ్రి రాడు, తల్లిదండ్రులు పోతే బిడ్డలు రారు. ఇలాగా ఎంతగానో మరి శ్రమలు అనుభవిస్తూ ఉంటారు కుటుంబంలో. బిడ్డలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా
పాడైపోతూ ఉంటారు. బిడ్డలు ఒకవేళ దేవుని తెలుసుకొని మందిరానికి వెళితే తల్లిదండ్రులు రాకుండా మానేయడము, వాళ్ళిద్దరు గొడవలు పెట్టుకోవడం కుటుంబాలు ఇలాగ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దావీదు చూడండి, ప్రభువా నా కుటుంబాన్ని నిత్యము నీ సన్నిధిలో స్థిరపరచయ్యా, నా కుటుంబం అంతా మీ సన్నిధిలో స్థిరముగా ఉండాలి, దాన్ని ఆశీర్వదించము అలాగా అంటున్నాడు అనమాట. దేవుడు ఆ మాటకి, నా ప్రభువా యెహోవా నీవు సెలవు ఇచ్చి ఉన్నావు కదా ప్రభువా, నీ నిత్యము నీ నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని, నా కుటుంబం ఆశీర్వాదంగా ఉన్నట్లు దాన్ని నీ యొక్క ఆశీర్వాదం నంది నా కుటుంబం నిత్యం ఆశీర్వించబడను గాక అంటున్నాడు దావీదు. అవును, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నామంటే నిత్యం అది ఆశీర్వాదకరంగా నిలబడుతుంది అన్నమాట. వేరే ఆశీర్వాదాలు ఎన్ని వచ్చినా కూడా, మనుషుల యొక్క ఆశీర్వాదాలు, రాజుల యొక్క ఆశీర్వాదాలు, మరి ఎన్నో వచ్చినా కూడా ఎన్ని వచ్చినా కూడా అది నిలిచి ఉండవు, అది నిత్యం నిలవదన్నమాట. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటే మన కుటుంబం నిత్యం ఆశీర్వించబడుతుంది. దావీదు తెలిసిపోయింది. సౌలు ఏమర్చినాడు, ఫిలిస్తీయుని యొక్క గాతువాడైనట్లు గొల్లియతును హతం చేస్తే నా కూతురునిచ్చి వివాహం చేసి నీకు ఆశీర్వాదాలు అన్ని కూడా ఇస్తాను, రాజు కిరీటం పెట్టి నిన్ను ఊరేగిస్తాను అన్నాడు. మరి అతను ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నాడు. నీ యొక్క కుటుంబాన్ని అంతా కూడా మరి దావీదు మరి సౌలు ఏమర్చినాడు కదా, దావీదుని ఏమరలేదా? కానీ దేవుడు అంటున్నాడు, నీ ఆశీర్వాదము, నా యొక్క ఆశీర్వాదం నీ మీద కుటుంబం మీదకి తరతరములు ఉంటుంది అన్నాడు. దావీదు గొప్ప రాజు అయినాడు. దావీదుకి అనంతరం సొలొమోను గొప్ప రాజుగా చేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు ఆశీర్వదించినాడా లేదా? నిత్యం ఆశీర్వదిస్తాను నీ కుటుంబాన్ని అన్నాడు. దావీదు అడిగాడు, నీ సన్నిధిని నా కుటుంబం అంతటి నిత్యం ఆశీర్వాదకరం ఉండాలి ప్రభువా, ఉండినట్లు దాన్ని స్థిరపరచు నా కుటుంబం అంతటా కూడా అనాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా నా కుటుంబం అంతా కూడా నాయన మీ సన్నిధిలో ఒక్కడపడాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఒకరు వస్తే ఒకరు రాము. అలాగా మన కుటుంబాలు ఎన్నో మరి వ్యతిరేకాలుగా మరి బిడ్డలు కానీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, మనకి తల్లిదండ్రులు బిడ్డలకు వ్యతిరేకంగా ఎన్నో కుటుంబాలు ఇలాగా ఉంటాయి. కాబట్టి దావీదు ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేయాలి. నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా నా కుటుంబం ఆశీర్వించు ప్రభువా, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండగాక అంటున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం నిజంగా తరతరంలో కలిసి వస్తుంది, మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఈరోజు మన కుటుంబాన్ని ఆశీర్వించబోతున్నాడు. దేవుడు నిత్యం ఆయన సన్నిధిలో ఉన్నట్లు మన కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ఆయన దీవించబోతున్నాడు. అది తరతరం నిత్యము ఆశీర్వాదం పొందుకోబోతుంది మన కుటుంబం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి దావీదు అంత చక్కగా మాట్లాడుతున్నాడు కదండి. ఆయన ఆశీర్వాదం చూడండి, సొలొమోను రాజు గొప్ప రాజు అయిపోయినాడు, సింహాసనం కూర్చొని పెట్టాడు. సొలొమోను అయిపోయిన తర్వాత అబ్షాలోము రాజు అయిపోయినాడు. ఆ తరతరంతరం మొత్తం ఇంకొక కుమారుడు రాజు అయిపోయినాడు. అలాగా తరతరములో వాళ్ళ కుటుంబాన్ని దేవుడు చెప్పినట్టుగా నిశ్చయముగా వాళ్ళని రాజులుగా సింహాసనం మీద కూర్చొని పెడుతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదము వాళ్ళకి స్థిరముగా ఉందా లేదా? దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని వాళ్ళ కుటుంబం దావీదు సంతానం అంతా కూడా స్థిరముగా ఉందా లేదా? ఆశీర్వాదం కరంగా ఉందా లేదా? ఉంది. ఈరోజు దేవుని ఆశీర్వాదం కోసం ఎదురుచూడు, ప్రార్థన చేయి, నమ్మికించు, విశ్వాసం ఉంచు. ప్రభా నా కుటుంబం అంతా నిత్యం మీ సన్నిధిలో ఉండాలి, మీ పని చేసే సేవ చేసే బిడ్డలుగా మేము ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని, మన కుటుంబం అంతటిని దీవించబోతున్నాడు. నిత్యం ఆశీర్వాదకరంగా ఉన్నట్లు దీవించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా మాటలను దీవించి ఆశీర్వించండి తండ్రి. నా కుటుంబం నిత్యము మీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభా అన్నాడు. ప్రభా మరి దావీదు చెప్పినట్లుగా దావీదు కుటుంబాన్ని, అతని సంతానాన్ని తరతరములు ఆశీర్వదించి నిత్యంగా మీ సింహాసనం మీద ఒక కుమారుడు ఉండక మానవుని చదివించిన ప్రకారం ఆశీర్వదించి దీవించిన ప్రభు. తరతరములకు నాయన దావీదు సంతానాన్ని ఆశీర్వించి సింహాసనం మీద వాళ్ళ కుమారులను కూకొని పెట్టావు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒక కుటుంబాలు నువ్వు ఆశీర్వదిస్తే అది నాయన స్థిరముగా ఆశీర్వాదం అందుకుంటుంది ప్రభు, ఆశీర్వాదం పొందుకుంటారు ప్రభు. మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభు. నాయన మనుషుల యొక్క ఆశీర్వాదాలు వద్దు, రాజుల యొక్క ఆశీర్వాదాలు మాకు వద్దు ప్రభు, ప్రజల యొక్క ఆశీర్వాదాలు కాదు. నువ్వు నిత్యం మా కుటుంబాలను ఆశీర్వదించాలని దీవించాలని ప్రార్థిస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరు బిడ్డ కూడా నాయన మరి అనేక మందికి నాయన ఇది షేర్ చేసి లింక్ చేసి లైక్ చేసి ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించమని యేసు క్రీస్తు నామములో పరలోకపు తండ్రి, ఆమేన్.